అద్భుతంగా ఉంది. అద్భుతం అంటే ఒక మాటలో చెప్పలేమాట, అంత అద్భుతంగా తీసే ట్రైలర్ ఎక్సలెంట్. అసలు నిజంగా శంకర్ గారు మార్క్ అయితే ఖచ్చితంగా పడింది భయ. పిచ్చెక్కిపోయింది ఆ ట్రైలర్ చూసి. తండ్రి కొడుకుల క్యారెక్టర్ ఇచ్చి పడేశారు. అసలు శంకర్ కి ఏదైనా సాధ్యమేనబ్బా. అటు రోబో తీయాలన్నా, ఇటు గేమ్ చేంజర్ తీయాలన్నా ఒక్క వన్ అండ్ ఓన్లీ శంకర్ వల్లే అవుద్ది, ఇంకెవరి వల్ల కాదు. ఖచ్చితంగా చెప్తున్నా. అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ క్యారెక్టర్ అయితే నిజంగా ఉన్నాడో డీసెంట్ లుక్ లో పిచ్చెక్కిచ్చేసాడు. అసలు ఆ కాస్ట్యూమ్, ఆ మేకవర్ మొత్తం కూడా చూస్తుంటే చాలా అంటే అద్భుతం అనిపించింది. మళ్ళీ అలాగే కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో మొత్తం పొలిటికల్ డ్రామా. అది తండ్రి క్యారెక్టర్, అది కూడా న్యాయం చేశాడంటే అది ఒక్క శంకర్ వల్ల అవుద్ది, ఇంకెవరి వల్ల కాదు. తమ్మను మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు మ్యూజిక్ తో. అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు, అద్భుతంగా సాంగ్స్ కూడా ఇస్తాడు. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. ఒక డైలాగ్ ఉంటది, 100 ముద్దలు తినే ఏనుక్కి ఒక ముద్ద వదిలేస్తే ఏం పరక పడతా, కానీ ఆ ఒక్క ముద్దే 1,00,000 మంది చీమలకి ఆహారంగా అవుతుంది అని చెప్పే డైలాగు చాలా అంటే చాలా బాగుంది. దాన్ని ఎటకారంగా మళ్ళీ మన కమిడియన్ ఉన్నాడు కదా, గెడ్డం కమిడియన్, ఆయన అంటాడు ఒక ముద్ద ఇచ్చేవాళ్ళంట ఐఏఎస్ ఆఫీసర్ గారికి అంటాడు చూడు. ఆ డైలాగ్ కొంచెం గెడ్డం నవీన్ డైలాగ్ కూడా చాలా బాగా పడింది. అక్కడ కూడా చాలా అంటే చాలా ఎలివేషన్స్ బాగున్నాయి. డైరెక్ట్ సీఎం అవుతాడు కదా ఎస్జే సూర్య. నిజంగా ఒక మాటలో చెప్పాలి, ఇప్పటిదాకా ఎవడో మర్చిపోలేదు భయ్య. ఒక్కసారి కూడా మర్చిపోయే క్యారెక్టర్ ఆయన చేయలే, అంత అద్భుతంగా చేశాడు. రాకిరా సాకిసా అంటే ఒరే అని సంబోధిస్తాడనమాట మన రామ్ చరణ్. ఒరే అని సంబోధించగానే మన ఎన్నే వేస్తాడు డైలాగు. నువ్వు రా అంటే రా అంటాను, సార్ అంటే సార్ అంట. ఇది డైలాగ్ వెర్షన్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇది ట్రైలర్ చూస్తున్నాను చెప్పి అరే అప్పుడే అయిపోయిందా ట్రైలర్ అన్న ఫీలింగ్ వచ్చేసింది. లాస్ట్ లో అయితే ఆ కత్తిచ్చుకొని ఎలా అనిపించింది అసలు అది మాస్ ఎలివేషన్. అది నిజంగా చెప్తున్నా, కేజీఎఫ్ పనిచేయదు, పుష్ప పనిచేయదు, ఏది పనిచేయదు భయ్య. నిజంగా చెప్తున్నా, సల్లార్ కూడా పనిచేయదు. అంత అద్భుతమైన ఎలివేషన్ అది. అసలు ఆ కట్అవుట్ చూడాలి. ఆ టైంలో ఆ కత్తిచ్చుకొని దిగే కట్అవుట్ పీక్స్ లో ఉంది నిజంగా. మొత్తం మనోడు బాహుబలి కన్నా మించిపోయి ఉన్నాయి కండలో. ఆ కట్అవుట్ కి ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే అది మట్టికి సినిమా మట్టికి ఎక్కడికో వెళ్ళిపోద్ది భయ్య. నువ్వు 5 సంవత్సరాలు సీఎం, నేను చచ్చేదాకా ఐఏఎస్ అంటాడు కదా. చురకలు పడతాయంటారా? మామూలు చురకలు కాదు కదా, నిజమే కదా, జీవిత సత్యం అది. ఎలా అంటే పొలిటికల్ 5 సంవత్సరాలు ఉండేసరికి వీళ్ళకి ఏదో పెద్ద జీవితాంతం ఉన్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటారు. అది కాదు కదా, ఐఏఎస్ ఆఫీసర్ అనేవాడే అసలు ఈ పొలిటీషియన్ నడిపించేదే ఐఏఎస్ ఆఫీసర్. ఆయన ఉద్యోగం అది, ఆయన జీవితాంతం చేయగలడు. కానీ పొలిటికల్ లో ఉన్నవాడు ఎవడైనా సరే 5 సంవత్సరాలే, మళ్ళీ 5 సంవత్సరాలకే ఎలక్షన్ వస్తుంది, కావాలంటే నిన్ను ఉంచుతారు లేదా తీసేస్తారు. ఆ డైలాగ్ బాగుంది భయ్య, జనాలకు బాగా కనెక్ట్ అవుతుంది. ఇప్పుడున్న సంక్రాంతి సినిమా అనిపించింది అంటారా ట్రైలర్? సంక్రాంతి సినిమా కాదు, సంక్రాంతికి నెంబర్ 1 సినిమా అనిపించింది. ఒక్క సినిమాతో సరిపెట్టడో, నిజంగా అందరు కూడా అలరిస్తాడో, అన్ని రికార్డులు సొంతం చేసుకుంటాడో పక్కా చెప్తున్నా. ఇప్పటి వరకు ఏదుంది హైలైట్ 1700 కోట్ల చిల్లర పుష్ప 2 ఉంది కదా, 2000 కోట్లు పక్కా కొడుతుంది చెప్తున్నా.